చాలా మంది మహిళలు ఒక ఏడాది గ్యాప్లోనే రెండో కాన్పుకు సిద్ధమవుతారు. ఇది తల్లి బిడ్డ ఆరోగ్యాలపై ఎటువంటి ప్రభావాలను చూపుతుంది? అసలు మొదటి కాన్పుకు రెండవ కాన్పుకు మధ్య ఎంత గ్యాప్ ఉంటే మంచిది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం మొదటి కాన్పుకు రెండవ కాన్పుకు మధ్య 2 సంవత్సరాల 9 నెలల కాలం ఉంటే మంచిది. భారత ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ప్రకారమేమో మొదటి కాన్పుకు రెండవ కాన్పుకు మధ్య కనీసం 3 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. చాలా అధ్యాయాల ప్రకారం అట్లీస్ట్ 18 నెలల గ్యాప్ అయినా మెయింటైన్ చేయాలి. దీని ప్రకారం మొదటి కాన్పుకు రెండవ కాన్పుకు 18 నుంచి 3 ఏళ్ల మేరకు ఎవరి పాసిబిలిటీస్ ను బట్టి వారు గ్యాప్ ఇచ్చుకుంటే తల్లికి బిడ్డకు మంచిది. ఎందుకంటే మన దేశంలో 86% మంది గర్భిణులకు నార్మల్ డెలివరీ అవుతుంది. అంటే మిగిలిన 14% మందికి సిజేరియన్ అవుతుందన్నమాట. నార్మల్ డెలివరీ వారితో పోల్చితే సిజేరియన్ వాళ్లు రెండవ డెలివరీకి కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకోవడం ఉత్తమం. నార్మల్ డెలివరీ అయిన వారిలో 18 నెలల గ్యాప్ తర్వాత రెండవ కాన్పు వస్తే అందులో 79% రెండవసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుందట. మిగిలిన 7% మందికి వివిధ కారణాల రీత్యా సిజేరియన్ అవుతుందట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.